చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, హెల్తీ ఇడ్లీ చేద్దాము అని చెప్పేసి వెజిటేబుల్స్ చాప్ చేయడం స్టార్ట్ చేశాను. ఆనెస్ట్లీ నాకు ఇడ్లీ అంటే అంతగా నచ్చదు. సరే వీటితో ఉత్తప్పంలాగా చేద్దాము అని చెప్పేసి 2 ఇడ్లీలు వేసి మిగతా పిండితో ఉత్తప్పం వేసాను. రెండింటికి సేమ్ పిండి యూజ్ చేశాను, కానీ రుచిలో మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బతిల్లాడితే కూడా ఆ ఇడ్లీ తినడానికి ఎవరూ సాహసం చేయలేదు. అంత బ్యాడ్గా ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఉత్తప్పం మాత్రం అందరూ టేస్ట్ చేశారు, ఎంజాయ్ చేశారు. కొంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం, కొంతమందికి దోశ అంటే ఇష్టం. మీరే బ్యాచ్, ఇడ్లీయా దోశనా? కింద పోల్ పెట్టాను, పోల్లో చెప్పండి. నేను జనరల్గా ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ డిన్నర్కి ప్రిఫర్ చేస్తాను, అండ్ నాకు దోశలు అంటే ఇష్టం. ఈ డిష్కి వాడిన క్యాబేజ్, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ మా తోటలోంచి. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఇవాళ? కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాలాగా మీరు కూడా ఇడ్లీ దోశ డిన్నర్కి తింటారా? కమెంట్స్లో చెప్పండి అది కూడా.